క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఆత్మానుసారంగా నడుచుకుని వారు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధంగా ఉంది. మనం శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నామంటే మనలో ఆత్మ బలహీనమైపోతుంది. ఒకప్పుడు వాక్యం వినాలనిపించేది, కానీ ఇప్పుడు వాక్యం మీద ఆసక్తి ఉండట్లేదు. అంటే ఆత్మీయంగా బలపడిపోతున్నారు. ఒకప్పుడు పాటలు బాగా పాడేవాడిని, దేవుడి పాటలు ఇంట్రెస్ట్గా పాడేవాడిని. కానీ ఇప్పుడు పాటలు పాడాలనే ఆలోచన నాలో కలగట్లేదు. కేవలం సినిమా పాటలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తుంది నా హృదయం. అంటే నీ హృదయంలో ఆత్మ బలహీనమైపోతుంది. అదేవిధంగా ఒకప్పుడు దేవుడి సన్నిధిలో సేవ చేయాలనే ఆలోచన, తలంపు అధికంగా ఉండేది. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్షతో దేవునికి దూరం అయిపోతున్నామంటే నీలో ఆత్మ బలహీనమైపోతుంది. ఒకప్పుడు నేను ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించకుండా నేను దైవ సంబంధమైనటువంటి కార్యాలను ఆశించేవాడిని. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. అంటే నీలో ఆత్మ బలహీనమైపోతుంది. అంటే నీలో ఉన్నటువంటి ఆలోచనలే నీకు తెలియజేస్తాయి నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనే విషయం. ఆ విధంగా మీరు పరిశుద్ధాత్మ ఉందా లేదా అనే ఆలోచన మీలో కలిగినప్పుడు మీ క్రియలను మీరు పరిశీలించుకోండి. ఆత్మ ఉన్నవాడు వాక్యం వింటాడు, విన్న వాక్యాన్ని బట్టి అనుసరిస్తాడు. ఆత్మానుసారంగా ప్రేమ కలిగి, దయ కలిగి, క్షమాగుణం కలిగి, దయాళుత్వం కలిగి జీవిస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచన మీలో లేదంటే మీలో పరిశుద్ధాత్మ అనేది బలహీనమైపోతుంది. అందుకే అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు, మీరు ఆత్మ విషయంలో పాలు తాగు వారి వలె ఉన్నారు, కానీ మాంసం తినువారిగా లేరని. పౌలు చెప్పినట్లుగా ఆత్మానుసారముగా మనం పాలు తాగు వారి వలె ఉన్నామంటే లోక సంబంధమైన కార్యాలతోనే మనం నిండుకొని ఉన్నాం. అంటే పసిపిల్లల్లాగా ఉన్నాం దేవుని కార్యాలు చేయటంలో, ఆయన యొక్క ఆలోచన తలంపును బట్టి నడుచుకోవటంలో మనం పిల్లలుగా ఉన్నాము, కానీ పెద్దవారిగా లేము. అందుకే మీరు పాలు తాగు వారి వలె ఉన్నారు, ఆయన కార్యాలు ఎరుగక ఉన్నారు, బలహీనంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఆత్మను పొందుకున్నప్పుడు దానిలో మనం చిన్నగా ఎదగాలి. పాలు తాగు వారి వలె కాకుండా మాంసం తినువారిలాగా మనం ఎదగాలి. అంటే మీ క్రియలు రోజు రోజుకి ఎదుగుదల అనేది మీరు కనపరుచుకోవాలి దేవుని యందు. ఎల్లప్పుడూ కూడా చిన్నపిల్లల్లాగా ఉండి ఎల్లప్పుడూ కూడా జ్ఞానం లేని వారిగా ఉంటే, మీరు అదే ఆలోచనలో ఉంటే దేవుడు మెచ్చడు. కాబట్టి ఈరోజు ఉన్నట్లు కాదు, ఈరోజు దేవుని వాక్యాన్ని వినండి. మరి రేపటికి మీ వాక్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, మాట్లాడండి, దేవుని మాటలు మాట్లాడండి, ఇతరులకు తెలియచేయండి. అదే విధానంలో దేవుని యొక్క కార్యాలు చేయటంలో మీరు తెలివిగా నడుచుకోండి. ఈ విధంగా మీరు చేస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతున్నట్లు, అటువంటి ఎదుగుదల మీలో ఉందో గమనించుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.